అందరికీ నమస్కారం అండి. నేను ఈ వీడియో మొత్తం గుడ్డది పేదవాళ్ళకి హెల్ప్ చేయండి అనే వీడియో టాపిక్ మీద రికార్డ్ చేస్తున్నాను. మనం తెల్లారు లేస్తే టీవీ పెడతాం, దాన్ని మత ఛాందస్లు వీళ్ళు వాళ్ళు సూక్తులు మంచి ఫేస్బుక్ నిండా కూడా పిచ్చ కామెడీ అండ్ మంచి మత విషయాలే. కానీ పోవర్టీని ఎక్కడ నిర్మూలించామండి? 51% ఉంది కదా, 700 మిలియన్ ఉమెన్కి టాయిలెట్స్ లేవు కదా ఇండియాలో. మరి ఏంటి మనం చేసే సోదంతా? సో అందుకే నేను చాలా రీసెర్చ్ చేశాక ఈ టాపిక్స్ మీద అనిపించింది, మతం అనేది గుడ్డది. మనకు హార్ట్, హృదయం, MBA అంటాం కదా, మైండ్, బాడీ అండ్ ఆత్మ, ఈ మూడు ఉంటే కనుక, సింక్ అయి ఉంటే కనుక మనం కంపాషన్, హ్యుమానిటీతో ఉండాలండి. ఎనీథింగ్ ఎల్స్ ఈజ్ బ్లైండ్నెస్ అనమాట. మతము, ఇది కులాలు, ప్రాంతాలు, ఈ కులపాడు ఆ కులపాడు ఇక్కడ కూడా వచ్చి అందరు ఎవడి కులం ఎవడి ప్రాంతం వాడి సంఘాలు మొదలుపెట్టేశారండి. పూర్తిగా మొదలుపెట్టేసి రూమ్ చేసి ఆ కులాలన్నీ, ఆ మతాలన్నీ, ఆ కులం యాక్టర్లని పిలుచుకుని డబ్బులన్నీ వృధా చేస్తున్నారండి. దేవాలయాలు ఏదైనా సరే ఎక్కడ చూసినా కరప్షనే, డబ్బులు ఎలా లూట్ చేసేయాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ F1, H1, L1 గ్రీన్ కార్డ్ సిటిజన్సే కదండి. వీళ్ళ డబ్బులే లూట్ చేసి మళ్ళీ ఇక్కడ కట్టేసి, అక్కడ సులాబ్ అని ఒక వీడియో చూడండి, ఆయన గవర్నమెంట్ హెల్ప్ తీసుకోకుండా ఎన్ని టాయిలెట్స్ కట్టాడు అనమాట. ఎంతమందికో హెల్ప్ చేస్తున్నాడు వాలంటీర్గా. అలా ఎందుకు చేయరండి? టాటా వాటెవర్ టాటా అని కొత్తగా ఇంకోటి వచ్చి అందరు కుల గజ్జానండి. వీళ్ళంతా కులాల బేసిస్ మీద ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. కులాల మీదే టెంపుల్స్ మొదలుపెట్టి డబ్బులు బేసికల్లీ లూట్ చేసేస్తున్నారండి. ఎనీ టెంపుల్ ఇసి కరప్షన్. మీరు అడగండి అకౌంట్స్, ఎనీ ఆర్గనైజేషన్ బ్యాలెన్స్ షీట్ చూపించమనండి. ఏం చేశారు, ఎంత మనీ కలెక్ట్ చేశారు, ఎంత స్పెండ్ చేశారు, ఎంతసేపు ఎంటర్టైన్మెంట్, ఒంగు బొటరమే కానీ అసలు టాయిలెట్స్ అయిన వాళ్ళు టాయిలెట్లు నిర్మించడం. ఇండియాలో నేను చెప్పేది, పోవర్టీ పేదరికంలో ఉన్న వాళ్ళని $200 ఖర్చు అవుతుందండి ఒక స్టూడెంట్. 3 స్టూడెంట్స్ ఇండియాలో స్కూల్ డ్రాప్అవుట్స్ 1 ఇయర్ స్కూల్కి వెళ్ళాలంటే. సో నేను కనిపించిన ప్రతి భారతీయుడిని, వాడు సున్నితమైన మనసు ఉండి హర్ట్ అయిపోకుండా ఉన్నవాడిని ఇదే అడుగుతాను అనమాట. నువ్వు 1 hour శాలరీ ఆర్ 1 day శాలరీని ఎప్పుడైనా డొనేట్ చేసావా? కొంతమంది, నేను నా బర్త్డే మా ఊర్లో అన్నదానం చేశాను, అది సోది. అది ఎందుకు చేస్తామంటే, మనకు దేవుడు స్వర్గంలో బర్త్ రిజర్వ్ చేసి పెట్టేస్తాడని అన్నదానాలు చేస్తారు. అది కాదండి. స్కూల్ డ్రాప్అవుట్స్ని అడాప్ట్ చేసుకోండి, ఎడ్యుకేషన్ ఇస్తే ఆడన్నీ చేస్తాడు. ప్లస్ మనం ఇక్కడ ఏం నేర్చుకుంటున్నామండి? బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెస్ట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, ఫ్రీ ఎడ్యుకేషన్, 12th grade హాస్పిటల్స్ ఇలాంటివి అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి కదా. ప్రతి వాడికి కారు ఉంటుంది, ఇన్సూరెన్స్. ఇక్కడ కూడా వచ్చి ఎడిషన్ బ్యాచ్ ఉన్నారండి. ఇవన్నీ అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి కదా. ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేశాక మనం డబ్బులు టెంపుల్ కానీ, మసీద్ కానీ, చర్చిలు కానీ వేస్ట్ చేయాలి. వాడు ఇంట్లో కూర్చున్నాడు మైకులు పెట్టకుండా ప్రేయర్ చేసుకుంటే ఏమవుతుంది? గాడ్ అనేవాడు అందరిలోనూ ఉన్నాడని స్వామీజీలు చెప్తారు కదా. నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ఆ జంతువులో ఉన్నాడు అని ప్రతివాడు ఉన్నాడు. మరి ఎందుకండి డబ్బులన్నీ అక్కడ కలెక్ట్ చేసి వేస్ట్ చేయడం? మరి లేని వాళ్ళకి ఎందుకు ఎవరు ఎడ్యుకేషన్ వాళ్ళకి స్పెండ్ చేయరు? ఏదైనా అంటే దానికి లింక్ ఏదంటే, లింక్ అయిపోతే మరి బ్లైండ్ మ్యాన్ లాగా టెంపుల్ బయట, చర్చ్ మాస్ బయట అడుక్కుని ఉంటారు కదా, బెగ్గర్స్ ఉంటారు. వాళ్ళకి పర్మనెంట్ బేసిస్ మీద ఒక షెల్టర్ ఏదో ఒకటి చేయొచ్చు కదా. ఎందుకని డబ్బులన్నీ? నేను తిరిగానండి ఇండియాలో ఉన్నప్పుడు, కొత్త బుల్లెట్ కొనుక్కుని గుడ్డిగా చాలా టెంపుల్స్ తిరిగాను. ఇక్కడ కూడా బుక్ కొనుక్కుని నార్త్ అమెరికాలో ఉన్న టెంపుల్స్ అన్నీ కవర్ చేసేయాలని చాలా ఆశగా తిరిగాను. కొంతకాలం అయ్యాక నేను అర్థమైంది ఏంటంటే, దేవుడు అనేవాడు ఎక్కడో టెంపుల్లోనో ఎక్కడో ఉండడండి, అందరిలో ఉంటాడు. ఈజ్ ఎ స్పిరిట్. అందరినీ సమానంగా క్రియేట్ చేశాడు. దేర్ ఈజ్ నో డిస్క్రిమినేషన్ అనమాట. కులం ఇదంతా మనం క్రియేట్ చేసుకున్నదండి. కులం మను అన్నాడు క్రియేట్ చేశాడు దాన్ని. మనుస్క్రిప్ట్ చదవండి. అసలు వేదాస్ ఏం చెప్పాయి? వేదాస్ ధర్మం ఏంటి? మరి అది ఎవడైనా చెప్తున్నాడా? అసలు ఈ టెంపుల్స్ ఇవన్నీ నేను ఎగ్నెస్ట్ టెంపుల్స్ కాదండి, బట్ ముందు అసలు పేదవాళ్ళకి హెల్ప్ చేయండి. పేదరికం అనేది ప్రపంచంలో లేకుండా నిర్మూలిస్తాను, అదే నాకు దేవుడు ఇచ్చిన వరం, నేను ఆ పని మీద చేయాలని దాని మీద వెళ్ళండి. అంతేగాని డబ్బులు కలెక్ట్ చేయడం, ఇంటి పక్క వాళ్ళు అక్కడ ఏదో బాబా టెంపుల్లో కరప్షన్ వాలంటీర్ అని చెప్పి డివైడ్ అయిపోయారు. ఇంకో టెంపుల్ కడుతున్నారు, డబ్బులు ఇవ్వండి అని నాకు పాంప్లెట్లు పంపిస్తారండి. నేను ఎవడు పంపినా అడిగి ఒకటే చెప్తాను, నువ్వు ముందు 1 hour శాలరీ. ఎందుకంటే అమెరికాలో ఉండేప్పుడు ప్రతివాడు 65 రెట్లు సంపాదిస్తారు. ఇక్కడ ఖర్చులు వేరండి, అవి ఏడుతారు ఖర్చులని.
ఇక్కడ ఖర్చులు వేరు, కానీ ఎక్కువ డబ్బు వస్తుంది. సో 1 hour శాలరీ ఆర్ $200 డొనేట్ చేస్తే వాళ్ళకి అక్కడ 3 schools, 3 పిల్లలు స్కూల్ డ్రాప్ అవుట్స్ స్కూల్కి వెళ్తారండి. ఫ్రెండ్ రీసెర్చ్ చేస్తే నాకు టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మేము ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాం. వాళ్ళకి మనీ, నేను దీనికి డబ్బులు ఇవ్వండి అని ఎక్కడ నేను అడుక్కోవట్లేదు. నేను వాట్ ఐమ్ సేయింగ్ యూ ఐడెంటిఫై. మన అందరూ విలేజ్ నుండి వచ్చిన వాళ్ళే కదండి. సిటీ నుంచి వచ్చినాడు అయితే అమెరికా ఎందుకు వస్తాడు, ఇక్కడ ఎందుకు ఉంటాడు? సో ఆ అనాలిసిస్ కూడా ఎవరు పంపారు కూడా చెప్తున్నాను అనమాట. అందరూ విలేజ్ బ్యాచే కదా. సో మీ విలేజ్లో ఐడెంటిఫై చేయండి. ఏదైనా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఉంటే ఆడికి డబ్బులు ఇవ్వండి. రోడ్ వేయమనండి, హాస్పిటల్ కట్టేయమనండి, స్కూల్స్ మంచిగా గవర్నమెంట్ స్కూల్స్ రెస్టోర్ చేయమనండి. అక్కడ క్వశ్చన్ చేయండి, సిస్టమ్ని బాగుపరిచేలా చూడండి. అవన్నీ టాయిలెట్లు లేకపోతే టాయిలెట్లు నిర్మించండి. ఈ 4 లేకుండా మన టెంపుల్, మసీదు, చర్చిలని డబ్బులు వేస్ట్ చేసి అవన్నీ చేస్తే ఎలాగండి? ఎప్పుడు మీరు మానవత్వం ఉండాలి కదా. అసలు నేను పాయింట్ చెప్పేది అది. మతం గుడ్డది. మానవత్వంతో పేదవాళ్ళకి, లేని వాళ్ళకి బేసిక్ హ్యుమానిటీస్, బేసిక్ నెసెసిటీస్ హ్యూమన్ బీయింగ్స్ ఎవరికైతే ఉండాలో లేని వాళ్ళకి హెల్ప్ చేయండి. అది చేశాక అమెరికా అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమెరికాలో ఉన్నంత ఎస్టాబ్లిష్ చేశాక ఇండియాలో, అప్పుడు మీరు డబ్బులు టెంపుల్స్కి వాటికి ఏ మతం అయినా సరే అప్పుడు వేస్ట్ చేయండి. అంతవరకు ఏంటండి ఇది? కంపాషన్ లేదు, హ్యుమానిటీ లేదు, ఒకడు పడదు. కులం, మతం, ప్రాంతం ఇక్కడ కూడా ఏడుస్తారు. ఇక్కడ కూడా వచ్చేసి అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు రొచ్చు కంపు చేసి పెట్టేశారు. ఇక్కడ ఏముందండి? ఇక్కడ ఎందుకు వస్తారండి వీళ్ళంతా? సో మరి ఏం నేర్చుకున్నారు? పైగా ఏదైనా అంటే నేను టీటీడీలో వర్క్ చేశానండి. వాళ్ళు నాకు తెలిసి ఎంత బాగోతో నడుస్తుంది అక్కడ కరప్షన్, అవినీతి. సో అమెరికాని తిడతారు వాళ్ళు చాలామంది ప్రీస్టులు. వెస్ట్ని తిడతారు, కల్చర్ అంటారు. అసలు ఏం తెలుసు వీళ్ళకి? బొంగుబోటారు ఇక్కడ ఏం జరుగుతుంది వాళ్ళకి ఏం తెలుసు? తిడతారు. వాళ్ళు వస్తారు, $501 ప్రతి వాడి దగ్గర లూట్ చేస్తారు. అక్కడ వెళ్ళి డిపాజిట్ చేయలేదు. ఈనాడులో చదివాను కూడా చెప్తున్నాను, స్కామ్ అది. సో టెంపుల్ ప్రీస్ట్ అమెరికా గురించి నేను నేర్చుకుంటున్నానంటే అమెరికాకి మనమే నేర్పాను, నువ్వు అమెరికా నుంచి నేర్చుకున్నావు ఏంటని నవ్వుతూ షేమ్లెస్ కామెంట్ రాశాడని. మరి ఏంటి వాళ్ళు టీటీడీ ప్రీస్ట్ అయితే అలా రాస్తారా? అసలు ఏంటండి వీళ్ళు? అక్కడ చేసే అసలు మనమే గ్రేట్ అంటే వాళ్ళు పోవర్టీ ఎందుకు ఉండాలి, అవినీతి ఎందుకు ఉండాలి? అసలు మన H1B బిజినెస్ కన్సల్టెన్సీస్ అందరూ చేసేది ఇక్కడ అవినీతేనండి. అడ్డుగోలు అవినీతి అనమాట. పైగా అమెరికన్స్ మనం కరప్షన్, అవినీతి అనేది నేర్పేసాం. అమెరికన్ జాబ్స్ రీప్లేస్ చేసేస్తున్నారు మన వాళ్ళు. సో ఇంతకన్నా ఏం కావాలంటే నిదర్శనం, ప్రూఫ్. ఒక స్టేజ్లో ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర అని కొట్టు చచ్చారు కదా. ఇప్పుడంటే దేవుడి దేవాలు సపరేట్గా వచ్చింది స్టేట్స్. కొట్టు చచ్చిపోయేవారు. మా ఊరు ఆడొచ్చాడు, ఆ ఊరు ఈడొచ్చాడు అని కొట్టు చచ్చారు అనుకోండి. మరి అదే అమెరికా, ఆంధ్ర, తెలంగాణ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అలా కొట్టు సాగలరా అండి? 187 దేశాల నుంచి వస్తారు. ఇక్కడ తేడా చేస్తే కాపు వచ్చి 3 నిమిషాలు లోపలేస్తాడు. అలా ఇక్కడ ఉన్నట్టు అక్కడ ఎందుకు ఉండరండి? ఎందుకంత మన లా అంటే అంత లోకువ? మానవత్వం లేదా? అసలు దేశం అంటే గౌరవం లేదా? కాన్స్టిట్యూషన్ మీద రెస్పెక్ట్ లేదా? ఇక్కడ నోరు మూసుకొని ఉంటాడు ప్రతి ఇండియన్. అక్కడ ఎందుకు ఉండడండి? వీళ్ళకి అడిగేవాడు లేక వీళ్ళు ఇష్టం కూడా రెచ్చిపోతున్నారు ఆడ. సో ఇక్కడ ఉండాలి కదా. ఇప్పుడు ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయి, లేకపోతే తెలంగాణ అమ్మాయి ఆంధ్ర అబ్బాయి ఇక్కడ వచ్చి ఎంఎస్ చేసి పెళ్లి చేసుకున్నారు అనుకోండి, పిల్లలు పుట్టారు అనుకోండి, రాయలసీమ మీద ఒకటి. సో ఇక్కడ కొట్టుకోగలరా అండి ఇండియాలో కొట్టుకున్నట్టు? మరి ఎందుకు ఇక్కడ రెస్పెక్ట్గా ఉంటారు? సో మన దేశం మీద మనకు గౌరవం లేదండి. చాలామందికి మన దేశం అంటే గౌరవం లేదు, పేదలంటే గౌరవం లేదు, పేదానికని నిర్మూలిద్దామని లేదు. ఇంతసేపు డాలర్లు కలెక్ట్ చేయడం, డాలర్ల కోసం చచ్చిపోవడం, మన టెంపుల్ కట్టడం, మన వాళ్ళని తీసుకురావడం, మన కొలుపుకోవడం. ఎప్పుడు మారుతారండి? కంపాషన్ లేనిదే. మెయిన్ కంపాషన్ అండి. అది లేకపోతే ఇంక మనం బతకడం వేస్ట్. ఎన్ని పక్షులు పుడతాయి, ఎగురుతాయి, చచ్చిపోతాయి. సముద్రంలో కూడా ఎన్ని చేపలు పుడతాయి, చచ్చిపోతాయండి. మనకు తెలియదు కదా. సేమ్ అది కూడా మనం ఉన్న పోయిన ఒకటి మనలాంటి ఇంకొకటికి హెల్ప్ చేయనప్పుడు ఎందుకండి? ఏదైనా ఈమెయిల్ వస్తే ఏ కులపోడు పంపాడు, ఏ ప్రాంతపోడు పంపాడు, మన మతం వాడ, ఇలా నేను ఒకప్పుడు చూసాను. తర్వాత మారానండి. దేవుడు అందరినీ సమానంగా క్రియేట్ చేసినాడు. అందరిది పిలిచేది ఒకటే గాలి. అందరి రక్తం ఏర్పడినప్పుడు ఈ కులాలు, మతాలు, ప్రాంతాలు అనేది పిచ్చి పట్టేసిన జనాలకి అదంతా గుడ్డిది అని నేను రియలైజ్ అయ్యాను. కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో ఇలాంటివి కూడా పెట్టద్దని నాకు ప్రయోజనం. బట్ ఐ డోంట్ కేర్. I may die any time, right? We all may die. You also may die
టుమారో వీ నెవర్ నో రైట్. సో నేను నిన్న ఆఫీస్కి వెళ్తుంటే పక్క నుంచి వెళ్తున్న వ్యాన్ తప్పమని కాలిపోయిందండి. ఎప్పుడు కార్లు కారిపోతాయి, వెహికల్స్ ఏదైనా అవ్వచ్చు కదా. ఇప్పుడు అసలు 100 ఏళ్ళు మించి ఆవిడ బతకే కదండి. 100 ఏళ్ళు గ్యారంటీ లేదు కదా, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు కదా. మనం బతికినంత కాలం కులం ప్రాంతం మతం అని చచ్చిపోతూ మళ్ళీ ఏదో ఫోజ్ అమెరికాలో ఉన్నాం అని బ్యాక్ హోమ్లో ఆవిడ పేరెంట్స్ కానీ ఇన్లాస్ కానీ ఈడి కానీ వెనక్కి వెళ్ళినప్పుడు ఎందుకంటే ఆ ఫోజ్ మనంతా పేదరికం నుంచి వచ్చాం, అది యాక్సెప్ట్ చేయాలి. మనంతా ఫేక్ డాక్యుమెంట్సే కదా, ఎవరికున్నాయి డబ్బులు ఉంటే అమెరికా ఎందుకు వస్తామండి. సో ఆ మానవత్వంతో ఉండాలండి, అది చెప్తున్నాను. అక్కడ దేని వాళ్ళకి హెల్ప్ చేయగలగాలి. ఫైనల్గా నేను విలేజ్ వెళ్తే యూట్యూబ్లో వీడియోస్ పెట్టాను, ఎడ్యుకేషన్ మీద చూస్తారంటే ఇంటర్నెట్ వాళ్ళు వేస్తారు మా ఊర్లో అన్నాడు. సో అలాంటి స్టేజ్ నుంచే కదా మన అందరూ ఎర్రబస్ ఎక్కిన బ్యాచే కదండి. సో మరి అక్కడ విలేజ్లో గవర్నమెంట్ స్కూల్స్ ఫంక్షన్ అయ్యేలా చూడాలి కదా, ఫ్రీ ఎడ్యుకేషన్. మరి అమెరికాలో మన పిల్లల్ని మనం ఫ్రీగా ఎడ్యుకేషన్ అన్ని చదివిస్తాం కదా. ఏదైనా తేడా వస్తే కోర్టుకి వెళ్ళిపోతాం, ఇమిగ్రేషన్ ఇష్యూ వస్తే అటార్నీని పట్టేసుకుంటాం, ఎంప్లాయర్ ఓటీపీ చెబితే ఆడిని పట్టుకుంటాం. మరి అలా ఇండియాలో ఎందుకు చేయమండి? మరి ఏం నేర్చుకుంటున్నామండి మనం? అలా చేయాలి కదా. అక్కడ కూడా గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ చాలామంది కరప్టెడే, పొలిటీషియన్స్ కరప్టెడ్. మనం కులం మీద ఓటేస్తాం. మీరు ఒక నిజాయితీ గల రాజకీయ నాయుడు పేరు చెప్పండి, ఒక నిజాయితీగా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ పేరు చెప్పండి, జడ్జి కానీ. అందరు కరప్టెడే కదా. అందరంటే చాలా 99.99% కరప్టెడే కదా. ఎవడున్నాడు ఆనేస్తి? అప్పుడు లేడు కదా. మరి ఎందుకు ఫైట్ చేయరు? ఇక్కడికి వచ్చి మళ్ళీ అదే కులం బ్యాచ్ స్టార్ట్ చేసి మళ్ళీ ఆయన ప్రమోట్ చేసి ఏం చేస్తున్నారండి, ఏం నేర్చుకుంటున్నారండి మీరు అమెరికా వచ్చి? సో ఈ కులపోళ్ళు ఇదే గోల కదా. సో ఈయన్ని తీసుకొచ్చి మరి ఏం నేర్చుకుంటున్నారండి మీరు అమెరికా వచ్చి? సో మరి ఆడిని ఎలా ప్రమోట్ చేస్తారండి? సో అక్కడికి వెళ్ళి నిర్మూలించగలగా, ఆయన క్వశ్చన్ చేయాలి కదా. గవర్నమెంట్ స్కూల్స్ అలా ఇక్కడ ఉండేలా ఉండాలి కదా, హాస్పిటల్స్ ఉండాలి కదా, రోడ్లు ఉండాలి కదా, టాయిలెట్స్ నిర్మించాలి కదా, స్కూల్ డ్రాప్అవుట్స్ని, చైల్డ్ లేబర్ వాళ్ళని అందరినీ పంపించాలి. అమెరికా లాగా ఇంత స్టేజ్కి ఇండియాని తీసుకొచ్చాక అప్పుడు ఈ టెంపుల్స్, మాస్కులు, చర్చ్లు ఏదైనా సరే ఏ మతం గుడ్డి మతంకి డబ్బులు వేస్ట్ చేయండి. అంతవరకు మీరు చెప్పే సోదేనండి. హ్యుమానిటీ కంపాషన్ లేనప్పుడు మనం బతకడం వేస్ట్ సార్. సో కంపాషన్తో ఎంపతి అంటాం కదా, కంపాషన్ అది మెయిన్ అండి. అది లేనప్పుడు ఇంకా మా అబ్బాయి అమెరికాలో ఉండండి, స్వర్గంలో ఉంటాయండి, అంతా సోది. హెల్ప్ చేయండి పూర్ పీపుల్ని. మీ విలేజ్లో మీకు తెలుసున్న నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్కి డబ్బులు ఇచ్చి, అన్నదానాలు నేమ్ అండ్ ఫేమ్ కోసం కాదండి, స్కూల్ డ్రాప్అవుట్స్ని చదివించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.